నక్కా సూర్యచంద్రరావు గారు ఎస్పీగా మరి రిటైర్మెంట్ అవుతున్నందుకు కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ అయిపోతున్నారంటే మా అందరికీ లోటు. మరి బలేడు బుజ్జి గారు ఉన్నప్పుడు ప్రభాకర్ గారు ఆ రోజున ఏలూరు డిఎస్పీగా ఇక్కడ తేవడానికి 2019లో విశేష కృషి చేశారు. డెఫినెట్ గా పోస్టింగ్ కూడా అయిపోయింది అనుకున్నారు, కానీ అన్ని వారి కార్యాల వల్ల ఆగటం జరిగింది. మరి అందరికీ కూడా అందరి వాడిగా ప్రతి ఒక్కరికి కూడా ఏ సహాయం కావాలన్నా ముందు ఉండేవారు. లేకపోతే ఎక్కడైనా ఇలా జరిగింది అని మేము కన్సల్ట్ చేయడంతో మీరు ఈ విధంగా మాట్లాడుకుని ఈ విధంగా పరిష్కరించుకోండి. ఎందుకంటే అనేక సమస్యలు మన రాజకీయాల్లో ఉన్నప్పుడు వస్తుంటాయి. అనేక మంది పరిచయాలతో మనం కూడా, ఎందుకంటే తెల్లారు ముగిస్తే మనకు పని ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. డెఫినెట్ గా మరి ఆ విషయాల్లో ఇన్ని సంవత్సరాల్లో ఎవరితో ఏలెత్తి చూపించుకోకుండా నక్కా సూర్యచంద్రరావు గారు చేశారు అని అంటే చాలా గ్రేట్. ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఏలూరులో సెటిల్ అవుతున్నందుకు మాకు చాలా గర్వకారణంగా అవుతుంది. ముందు కూడా ఆయన సేవల్ని అనేక విధాలుగా మేము ఉపయోగించుకుంటాం. ఇందాక ఏదైతే ప్రభాకర్ గారు చెప్పారో ఆయనకి అన్ని పార్టీల్లో కూడా ఆయన తెలుసు ఏ విధంగా అడుగులేస్తే ఏ విధంగా ఉంటది అనేది. తప్పనిసరిగా ఆయన సలహాలు సూచనలు మాకు ఉండాలి. డెఫినెట్ గా ఈ సందర్భంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో మరి ఆయన ఎస్పీగా పదోన్నతి పొందినకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే అది అవ్వకపోతే మాకు మాట వచ్చేది. ఆయన ఎస్పీగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పదోన్నతి పొంది రిటైర్మెంట్ అవుతున్నందుకు మరొక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను అభినందిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.